పెండింగ్లో ఉన్న 17 కోట్ల ప్రభుత్వ బకాయిల కోసం సీఎం చంద్రబాబుకు లేఖ రాశామని కడప నగర మేయర్ పాక సురేష్ అన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే హక్కుగా రావాల్సిన నిధుల కోసం న్యాయ పోరాటానికి దిగామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవాల్సిన బాధ్యత పాలక ప్రతిపక్ష పార్టీలదే అని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నగరపాలక సంస్థను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపల్ పట్టణాల్లో కాంగ్రెస్ కార్యకర్తల దాడికి బీజేపీ నేతలు నిరసన తెలిపారు. చండూరు పట్టణం మొత్తం బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా తిరిగి నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చివరి కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. 5 ఏళ్ల కాలపరిమితి పూర్తయినందున వైస్ చైర్మన్లు నజీర్ అహ్మద్, దివ్యకళ, బీజేపీ, టీడీపీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అజెండా అలాగే టేబుల్ ఎజెండా అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ ముగింపులో వైసీపీ కోఆప్షన్ సభ్యులు శాంతి మాట్లాడుతూ గతంలో పట్టణంలో ప్రశాంత పరిస్థితి ఉండేదని, ప్రస్తుత పరిస్థితి మాత్రం భిన్నమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అన్యాయం ఎక్కడ జరిగిందో ప్రశ్నిస్తూ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో ఆడిట్ అధికారులు తనిఖీలు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన అనంతరం టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన బిల్లులను కూడా పరిశీలించారు. ఆదాయం, వ్యయాల విషయంలో ఏవైనా అవకతవకలు జరిగినట్లు రుజువైతే వాటిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆడిట్ అధికారులు తెలిపారు. రికార్డుల పరిశీలన మరో 10 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. నెల్లూరులో అవినీతి నియంత్రణ చర్యగా ఏసీబీ ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంపై ఈ తనిఖీ పలు రికార్డులను పరిశీలిస్తూ డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో సాగింది. ఏసీబీ అధికారులు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో 3 రోజుల పాటు విస్తృత తనిఖీలు జరిపిన తర్వాత నుడా అనుమతులు పొందినటువంటి లేఅవుట్లు, నిర్మాణాల రికార్డులు విశ్లేషిస్తున్నారు. అనంతపురం జీజీహెచ్లో రణరంగంగా మారింది. రోగులకు చికిత్స అందించాల్సిన చోట ఆస్తి తగాదాలతో అన్నదమ్ములు చెప్పులతో కొట్టుకున్న వైనం పలువురికి విస్మయాన్ని కలిగించింది. ఆసుపత్రి కారిడార్లు రోగుల మూలుగులతో నిండగా కేకలు, దోషణలతో దద్దరిల్లాయి. కొర్రపాడు, సింగనమల మండలాలకు చెందినటువంటి ఈ అన్నదమ్ములు ఆస్తి పంపకాల పాత కక్షలను మరిచి చికిత్స పొందుతున్న రోగుల మధ్య ఘటనకు దిగారు. ఇంత సంఘటన జరుగుతున్న భద్రతా సిబ్బంది సమయానుగుణంగా స్పందించలేకపోవడం రోగుల ఆగ్రహానికి కారణమైంది. ఒకరినొకరు కొట్టుకుంటున్న అడ్డుకునే నాదులే లేడు. అసలు ఇక్కడ సెక్యూరిటీ ఉందా లేదా అని అక్కడ రోగులు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణ రక్షణ కేంద్రమా లేక గొడవల అడ్డానా అంటూ రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు జనగాం పోలీసులు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అలాగే పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగాం జిల్లాకు చెందిన బెలిగేని శివకుమార్ మరియు అంతర్జిల్లాలకు చెందిన రాజేష్, సాయి చరణ్, శ్రీనివాస్ అమాయక ప్రజల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భారత్ కానిస్టేబుల్స్ను డీసీపీ రాజ మహేంద్ర నాయక్ అభినందించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ఆగ్రహంతో చిన్నారి బంధువులు, గ్రామస్తులు ఇవాళ ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగిన స్థలంలోనే చిన్నారి మృతదేహాన్ని నుంచి నిరసన చేపట్టారు. చిన్నారి మరణానికి కారణమైన లారీ డ్రైవర్తో పాటు లారీ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ మియాపూర్లో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. కూకట్పల్లి కేపీహెచ్పీ నుంచి గడ్డపోతారం వైపు వెళ్తున్న లీ ఫార్మా కంపెనీకి చెందిన ప్రైవేట్ మినీ బస్సు బాచుపల్లి సమీపంలో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 10 మంది ప్రైవేట్ ఉద్యోగులు గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మందికి స్వల్ప గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డ వారిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ వారి కోసం చికిత్స కొనసాగుతోంది. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 2వ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్వామివారి గరుడ వాహన సేవ.
భక్తులు భారీగా తరలివచ్చి గరుడ వాహనంపై విరాజిల్లుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఉదయం పవిత్ర తీర్థ బిందు కోసం నదీ జలాల సేకరణ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి సహిత లక్ష్మీ హోమం నిర్వహించి లోకక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం దోస్పల్లి బంగార్పల్లి తెలంగాణ దక్షిణపీఠంలో ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగద్గురు శ్రీ రామానందాచార్య నరేంద్రాచార్య స్వామీజీ దర్శనం కోసం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు తరలివచ్చి పీఠం ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా జుక్కల్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే స్వామీజీ ఆశీస్సులు పొందారు. భక్తులను ఉద్దేశించి స్వామీజీ మాట్లాడారు. ప్రజాసేవే ధర్మసేవ అని పేర్కొన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలవాలని, మరింత ఆధ్యాత్మిక బలంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలో ఓదెల శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఉగాది పండుగ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19వ తేదీన జరగనున్న ఉగాది వేడుకల్లో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, ఆలయ శుద్ధి, తాగునీటి వేదికలు మొదలైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు వీరభద్రయ్య మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ఉదయం ఏకాదశి రుద్రాభిషేకం, పరివాహక దేవతల పూజలు, అధిక సంఖ్యలో వాహన పూజలు, సాయంత్రం పంచాంగ శ్రవణం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. గుంటూరులో మరోసారి వీధి కుక్కల బెడద ఆందోళనకు గురిచేస్తోంది. నల్లచెరువు ప్రాంత ప్రజల మున్సిపల్ కార్యాలయం ఎదురు ధర్నా నిర్వహించారు. గత 3 నెలల్లో దాదాపు 20 ఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా 25 లైన్ ప్రాంతాల్లో ప్రతి వీధిలో దాదాపు 10 వరకు కుక్కలు సంచరిస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల 7 సంవత్సరాల మోహిన్ అక్రమ్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేసి మెడ వద్ద తీవ్రంగా గాయపరిచిన ఘటన కలకలం రేపింది. వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరిగి మండలం బర్కాత్పల్లి గ్రామానికి చెందిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం అదృశ్యమైన మణెమ్మ మృతదేహం నస్కల్ గ్రామ శివార్లోని వ్యవసాయ బావిలో లభ్యమైంది. బావిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలిని బర్కత్పల్లి గ్రామానికి చెందిన మణెమ్మగా స్థానికులు గుర్తించారు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులను వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. లారీ వెనక టైర్లు వారిపై ఎక్కడంతో మునిస్వామి ఘటనా స్థలంలోనే మృతి చెందగా వీరేష్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వీరేష్ ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక వీరేష్ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దొంగలు పట్టపగలే 8 లక్షలు చోరీ చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తున్న వ్యక్తిని అనుసరిస్తూ వచ్చి స్కూటీ డిక్కీలో ఉంచిన నగదును ఎత్తుకెళ్లారు. జహీరాబాద్ మండలం తుమ్కుంట గ్రామానికి చెందిన నరసింహారెడ్డి పట్టణంలోని ఎస్బీఐ హైవే బ్రాంచ్లో 8 లక్షల నగదు డ్రా చేసుకుని వెళ్తుండగా 2 దొంగల వెంట అనుసరించారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న చోరీ ఘటనపై ఆరా తీశారు. దొంగల కదలికలు పరిశీలిస్తూ పోలీసు బృందం గాలింపును ముమ్మరం చేసింది.